సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. సరోగసి పేరిట మోసాలకు పాల్పడుతున్న కేసులో 17 మందిని అరెస్ట్ చేశారు. డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ ముగిసింది. కేసులో A3 కళ్యాణి, A6 సంతోషిల కస్టడీ విచారణ ఇవాల్టితో ముగియనుంది. పేదరికంలో మగ్గుతున్న భార్యాభర్తలకు డబ్బులిచ్చి బిడ్డల్ని కొంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కొన్న బిడ్డలను సరోగసి ద్వారా పుట్టారంటూ దంపతులకు అప్పగిస్తున్నట్లు కనుగొన్నారు. సృష్టి కేసులో అరెస్ట్ అయిన వారిలో ల్యాబ్ టెక్నీషియన్, డాక్టర్లు, ANM ఏజెంట్స్ ఉన్నారని తెలిపారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ఇలా దంపతులకు సరోగసి ఎరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి డెలివరీకి ఉన్న వారి ఆర్థిక స్తోమతలు చూసి ఎరవేసేవారని తెలిపారు. చైల్డ్ ట్రాఫికింగ్ అంశాలపై గోపాలపురం పోలీసులు విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్లో అందిస్తారు. రమేష్ వైట్ల, సృష్టి కేసులో ఇప్పటికీ 6 ఎఫ్ఐఆర్లు పోలీసులు నమోదు చేశారు. దీంట్లో ఇప్పటికే నమ్రతతో పాటు మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు. అయితే దీంట్లో నమ్రత సంబంధించి నిన్న విచారణ కస్టడీ పూర్తయింది. నమ్రత సంబంధించి చూస్తుంటే ఇప్పటివరకు 84 ఏళ్లలో 80 సరగోసీలు చేసినట్లుగా అధికారులకు ఆమె చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ సరగోసి సంబంధించి చూస్తుంటే ఈ సరగోసి అనేది టెక్నికల్ గా చేయకుండా పూర్తిగా చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నట్లుగా అధికారులు తేల్చడం జరిగింది. ఏదైతే కొంతమంది ANM కార్యకర్తలు కావచ్చు, లేకుంటే కొంత మీడియేటర్స్ కావచ్చు, కొంతమంది బ్రోకర్స్ కావచ్చు, లేకుంటే ఇతర రాష్ట్రాల్లో చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్న వాళ్ళ చేత పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ సరగోసి చేశామని చెప్పి దంపతులకు అప్పగించి లక్షల రూపాయలు, మినిమం 30 నుంచి 50 లక్షల రూపాయలు తీసుకున్నట్లుగా చెప్తున్నారు. అయితే ఒక్కొక్క పిల్లల్ని 3 నుంచి 5 లక్షల రూపాయలు కొనుగోలు చేసి ఆ మేరకు 50 లక్షల రూపాయలకు సరగోసి చేశామని చెప్పి అటు తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు, దంపతులకు అప్పగిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం సంబంధించినట్లయితే దీంట్లో కళ్యాణి కావచ్చు, సంతోష్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా విక్టిమ్స్ అని చెప్పొచ్చు. విక్టిమ్స్ అంటే వీళ్ళిద్దరు కూడా తమ బిడ్డలను అమ్ముకున్న తర్వాత డబ్బులు బాగా వస్తున్నాయి గుర్తించిన తర్వాత వీళ్ళే ఒక చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గా ఏర్పడ్డారు. వీళ్ళు మొత్తంగా ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, అటు అస్సాం, మొత్తంగా ఆ 4 రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది చైల్డ్ ట్రాఫిక్ తోటి గ్యాంగ్ ని ఏర్పాటు చేసి ఆ మేరకు ఇటు హైదరాబాద్ నగరంలో 6 ఫెర్టిలిటీ సెంటర్లకు వీళ్ళు కాంట్రాక్ట్ గా ఉన్నారు. ఉన్నాయి. నమ్రత ఈ మేరకు వీళ్ళతో కాంట్రాక్ట్ పెట్టుకుని సరగోసి చేస్తున్నామని చెప్పి డబ్బులు తీసుకొని పిల్లలు చైల్డ్ ట్రాఫికింగ్ చేసి వాళ్ళకి అప్పగిస్తారు.